తల్లి బిడ్డ ఉన్నారు. ఆ 4 నెలల బోధంటే ఊపినేమో ఏమో పోతిని కట్టుకుంటూ పోతున్నా మామూలుగా పట్టుకుంటున్నట్టు కాదు. ఇంటికి వచ్చింది ఎందుకు? మీరు జాతరగా ఎందుకు పోతారు? కొందరు ఏమైనా కట్టుకుపోతారు, ఉత్తమంతులు పోతారు, ఏమైనా కట్టుకొని పోతారు. జాతర నుంచి ఇంటికి పోతారు. ఏం జిలేబీ మండోలు కారాలు అవి అంత నూనె అయితే సించలేవు. ఉత్తి చేతితో పోతారు జాతరకు పోతే. అట్లా ఇప్పుడు నర్దరతి గురువు గారికి కార్యక్రమానికి వచ్చాం కదా, ఇక్కడ మహాత్ములు చెప్పేటువంటి 2 ఏమైనా వాక్యాలు కట్టు అలవద్దా? ఎట్లాగా ఎంగపోతాయమ్మా, ఎంత పోతాయా? ఇది కాదు. ఆ జాతరలు ఎట్లా కట్టుకుపోతావు బుద్ధిందో ఇక్కడ కూడా మంచి నాశనం లేనటువంటి జన్మరాహిత్యమైనటువంటి బోధకు సంబంధించిన ముఖ్యమైన వాక్యములు మీ కొంగులు కాదు, మీ మనసులో కట్టుకుని మనం దాచుకొని పోవాలి. ఉన్నాయే ఆ తల్లి బిడ్డ ఉంటుంది కదా, పిండి కదా పాపకి, ఇద్దరే ఉండరు. ఆ ఎమ్మ ఎట్లుంటే ఆ ఎమ్మ బిడ్డ నగమంలో గుడులు చేతులకి గుడులు ఇంత వ్యాధి ఉంటుంది. ఒకటి మయ్యల్లో గుడులు ఇంత గుళ్ళు ఒక్కొక్క చేతుల గుళ్ళులే నల్లగా ఇంత ఈ కారం ఉంటే వచ్చిన వాళ్ళ వాపసు పోతుంటారు చేసుకుంటారు. వచ్చినేమో 10 లక్షల వరకు కట్టమంటే కూడా పోయినప్పుడు ఫోన్ చేస్తాం, ఆడిపోయి ఫోన్ చేస్తాం, అది వాపసు పోయింది. ఈ రకంగా కొన్ని ఏళ్ళు అయితే అట్లా నిలబడిపోయింది పాప. అదే ఊళ్ళో ఒక గుడ్డోడు 2 కంట్లు లేని మనిషి. వానికి స్నేహితులు ఉంటుంది కదా, ఏమంటారు ఏమరా సమ్మ నీకు పెళ్లి చేస్తాం చేసుకుంటావా? నాకేంటి కదా పెళ్లి నాకేంటి కానీ నువ్వు చేసుకుంటే ఏమవుతావు అంటే పెళ్లి చేసుకుంటే ఏమంటారే అని అంటాం కదా. ఎందుకు చేసి నువ్వు ఇంకో ఇంతకుముందు అన్నింటోడే ఊరల్లో 10 లేకూడదు పెళ్లి చేసుకున్నాక నువ్వు వకీల్లోడే. అదే మనకు వచ్చిన రోగము. పెళ్లి చేస్తుంటే వకీల్తోడదు. వానికి తెలియలేకపోయినా కళ్ళు యాయికి పోయిన పూజ పెడతారా? ఈ ఊళ్ళో ఏంటని నా వెనక్కి నా లేకపోయాయి. ఇది ఎప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకుంటే వకీల్తోడు అవుతావు. వకీల్తోడే ఇంకోటి మాట్లాడుకోవాలి. వాడి అర్థం ఒప్పుకొని ఆ ఎమ్మింటి తోలిపోయేది. ఈ ఉపమానాలు లేదా మనకి బోధ అర్థం కాదు. ఏకగ్రీవంగా బోధ మనకు పట్టదు. అర్థం కావాలని ఉపాధులు కావాలా? ఆ గంట కొద్ది పెట్టండి. అప్పుడు ఏమన్నా ఏమ్మా వాడు తోలిపోయాడు. ఏమ్మా నీ ఎగనికి ఆ ఊరికి క్యాంప్ వచ్చిందా? చేస్తారు నేతలు చికిత్స చేస్తారు కదా, డాక్టర్ క్యాంప్ చేసింది గవర్నమెంట్ వచ్చి. వాడిని తోలిపోయారు స్నేహితులు. తోలిపోతే పెళ్ళే మాయ మనకి మన కట్టు మధ్య ఏమొద్దు కండ్లు ఉంటాయి కదా, చేసుకుంటా నేను ఎందుకనేవాడు కండ్లు కనపడు. ఎట్లా కండ్లు కనపడు చేసుకుంటున్నారా? పెళ్లి చేసి కొనుగోలైనాక డాక్టర్ వచ్చింది ఊరికి, వాళ్ళ దగ్గర పరీక్ష చేసి అతని కన్నులకేమో ఆయిల్ వేసి నూనె వేసి అంతా పరీక్ష చేస్తే అతనే డాక్టర్ ఏమయ్యా మీ వాళ్ళకి ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తావా అంట. కళ్ళు వస్తావా? వీళ్ళు సంతోషమయ్యా స్నేహితులకి పోయా ముసలి చెప్పి వాళ్ళకి ఏమా నీ అన్నిటికీ కళ్ళు వస్తుంటే ఆపరేషన్ చేస్తే చేపిస్తామా? ఎవడన్నా కూడా చేపించేవాడు. ఎంత చేసినవాడు నాకు చేపించాడు, నాకు చేయించాడు. నన్ను కాదు ఎవరు చేసేవాడు చేయలేనా? నా మాటే మాట ఎవరు చేస్తాను చూస్తాం మన కథ. ఇది చెబితే ఉంది. ఎందుకంటే మనకి ఆపరేషన్ చేస్తే ఇదే కదా. అప్పుడు వదిలిపెట్టిపోతున్నా అట్లే ఉండాలని ఉద్దేశంతోనో ఇక్కడ మాయా అనేది మన అత్త, ప్రతి ఒక్కరికి మాయా అనేది అత్త కప్పింది. మనకు మూలమైన తప్ప ఈ సంసారం అనేది ఆ మాయ యొక్క బిడ్డ. విచారం చేసినట్టే సంసారంలో ఏదో సుఖం ఉందే? సంసారంలో ఏ సుఖం ఉంది? సంసారం అనే బిడ్డకి అంత మొయ్యలో గుళ్ళు ఎట్లో ఈ సంసారం అంతా బొక్కలు గుడులు ఎట్లు తగ్గు మిట్టు రోగాలు ఇవే కదా సంసారం ఉంటుంది. ఏదేముందో సంసారంలో ఎట్లంటే సంసార దీర్ఘ రోగశ్యం రోగం సంసారం అనేది గుండెని ఎవరికి అపార్థం చేసుకోవటండి. అప్పుడు మాయ అనేవాడు అని అత్త, సంసారం అనే భార్య, వీడందు స్నేహితులు, ఆపరేషన్ చేసినప్పుడు సద్గురువు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు. కానీ మనకి శాస్త్రం మనకి ఆపరేషన్ చేసే పరికరం ఉంది కదా, అవి శాస్త్రములు. ఈ తండ్రికి మనం రానిది మన అత్త ఎవరు? మరి మనకి ఎట్లా పాల్పడేది మనము? మరి గురువు ఏమో ఉపదేశం ఇచ్చాడు అయిండము, గురువు ఉద్దేశం ఉండము. కళ్ళకి ఆపరేషన్ చేయించేటప్పుడు మన అత్త చేయలేదు. మనకు అదే కట్టింది. పునరపి జననం పునరపి మరణం
పునరపి జనని జఠరే శయనం ఏ సంసారే బురుదుస్తారే కృపయా పారే భావి మురారే భజగోవిందం అన్నట్టుగా మరి మనకి ఎక్కడ ఏం కట్టంటే తిరిగి మరి జనన మరణములు గట్టి కదా. కాబట్టి ఆ జనన మరణం అనే ఒక పెద్ద పుండు మాన్పే ఔషధము గురు సేవ. కాబట్టి అటువంటి గురు ఉపదేశాన్ని పొందిన మనమందరూ కూడా తప్పనిసరిగా వంచన లేకుండా వేరే అన్య ధ్యాస లేకుండా గురుసేవని నిర్వంచన బుద్ధితో ఎవరు చేస్తారో వాళ్ళకు మాత్రము తప్పనిసరిగా అనుకున్న పొందవలసిన తత్వాన్ని తప్పకుండా పొందుతారు. కాబట్టి అటువంటి సేవ చేసి మనం కూడా సేవ చేస్తాం. కానీ వైరాగ్యం కావడానికి త్యాగం కావాలి కదా. త్యాగం లేకుంటే కాదు. ఒకరెవరో నలుగురు స్నేహితులు బాగా కష్టపుష్టంగా ఉంటుంది. ఇప్పుడు అలవాటు కూడా వచ్చింది. ఇప్పుడు రాత్రిపూట ఎప్పుడు తాగి అలవాటు వస్తే శ్రేణులు పోతారు అక్కడ దూరం తాగుని వాటిల్లో దానికి ఏమో తెలియదని పోయి అక్కడ పొద్దున్న రోడ్డు నుంచి తాగుతారు కదా. అట్లా వాళ్ళ నలుగురు అవతల గడ్డ పోయి తాగమంటే గత ఏర్పాటు పోదామంటే అరుగురు పడుకుంటుంది. అది రాత్రి 8 గంటలు అయిందే 9 గంటలు దాంట్లో కృషి ఆదికేసుకుపోతామని చెట్లు కూడా దాంట్లో ఉంది. నలుగురు దమ్ములకి చేస్తారు. ఏసిరి ఆ నీడు మృదు పదార్థం కదా, వేసినట్లే ఉంది, ముందుకు పోయినట్లే ఉంది. ఈ ఆడి నుండి ఆడి ఎందుకు సూచి తెల్లవేంది ఏమన్నా మనం ఇక్కడే ఉన్నాం కదా ముందుకు పోలేదు అంటే చూస్తే తాడుంది దానికి భూతం కట్టింది దానికి పిల్లలు ఇది పెట్టేస్తాం కదా. అది గురుసేవ సాధన. వైరాగ్యం లేకపోవడం అనేది తాడట్లే ఉంది బంధన మన కూటమికి. మనం కట్టేసిన కూటమి సంసారమైన కూటమికి తాడుంది కదా. దాన మహిమ దానికి ఇందు నుంచి రాజురు కథ తాడ బొమ్మాయి పోలి కథ తాడ మరి నుంచి గుబ్బలేదు అలా పొరగేస్తుంది. కాబట్టి అటువంటి ఒక వైరాగ్యాన్ని మనం సంపాదించి వైరాగ్యం లేకపోతే అభ్యాసంతో సాధ్యం కాదు. అట్లా అభ్యాసము వైరాగ్యము అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతే అని గీతలో చెప్పింది. అర్జున అభ్యాసం ఒకటే కాదు, దీనికి వైరాగ్యం కూడా తోడు. గురు కృప కావాలంటే అన్నట్టుగా మనం అభ్యాసాన్ని వైరాగ్యాన్ని సంపాదించి స్వయం కృషితో సత్సంగ బలంతో సత్సాహవహంతో కదా దాన్ని మొదలు ఏం సంపాదనము దొడ్డు సంపాదనకి డబ్బుల సంపాదనకి శాస్త్రం అవసరం లేదు. మోక్షాన్ని సంపాదనకి శాస్త్రం గురువు అవసరం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అభ్యాసంతో చేసి మనము జన్మ తరింపజేసుకోవాలా. అటువంటి జన్మ తరింపజేసుకునే ఒక మంచి బుద్ధిని ఒక ధైర్యాన్ని సాహసాన్ని నరసరెడ్డి గురువు గారు మనకందరికీ ప్రసాదించనని నమస్కరిస్తూ స్వామి హరి ఓం.